క్రీస్తునందు ప్రియ దైవజనమా, అద్వితీయ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము రూతు గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభించాం. 2వ అధ్యాయములో రూతమ్మ తనకు అలవాటు లేకపోయినా బాధ్యతాయుతముగా కష్టపడడానికి పొలమునకు వెళ్ళినప్పుడు దేవుడు కటాక్షముంచి చక్కటి పొలములో దైవ చిత్తానుసారమైన నడిపింపుతో విశ్వాస సంబంధమైన ప్రయాణము ఎవరైతే ప్రారంభిస్తారో, విశ్వాస సంబంధమైన ప్రయాణములో దేవుని నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని తోడ్పాటు ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుందో గడిచిన వారం నేర్చుకున్నాం. కాకతాళీయంగా లేదా అనుకోకుండా అని అనుకునేవి దైవ చిత్తములో ఇమిడి ఉన్నాయి అనే విషయాలు రూతమ్మకి తర్వాత అర్థమైంది. ఎవరి పొలమునకో వెళ్ళాలి, కటాక్షము సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు తను బేస్ అయింది ఎవరి మీద అనంటే, ఓర్పాలాగా తన జనుల యొద్దకు, తన దేవతల యొద్దకు, దేవుళ్ళ యొద్దకు వెళ్లకుండా రూతమ్మ నయోమితో ఒక ప్రామిస్ చేసింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప మనని ఏది కూడా వేరు చేయడానికి వీలు లేదు అనే తీర్మానముతో ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా అనుకుందో, నయోమి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా నయోమి చక్కగా నా కుమారి పొమ్ము అంటూ ఒక ఉన్నతమైన అధికారయుక్తమైన వాగ్దానంతో కూడిన మాటగా ఆమె పంపించింది. సో ప్రార్థనా పూర్వకంగా అడుగు వేసింది. విశ్వాసముతో నీవు నీ కల్లోలములో, నీ ప్రతికూల పరిస్థితులు, నీ కష్టంలో స్తబ్దంగా మౌనంగా ఉండిపోతే ఏ కార్యము నువ్వు చూడలేవు. కానీ విశ్వాసముతో ముందుకు వెళ్తే, విశ్వాసముతో కష్టపడితే నిశ్చయంగా విత్తనము నాటిన తర్వాత దాని ఫలమును నిశ్చయంగా చూడగలం. మౌనంగా నేలని దున్నకుండా, నేలని సారవంతం చేయడానికి ప్రయత్నించకుండా, ఇది మొండిది, ఈ నేల ఇంతే, ఈ గచ్చ పొదల మనం ఏం చేయలేము, ఇలాగా ఏం చేయలేమని కూర్చుంటే ఏమీ జరగదు, ఏమీ జరగదు. ఎందుకనంటే మానవ జీవితంలో 3 తత్వాలు ఉంటాయి. సర్వసాధారణంగా కష్టాలు ఏర్పడినప్పుడు కష్టంలో మొదటి గుంపు ఎవరనంటే నిర్లిప్తంగా మారిపోతారు. అంటే స్తబ్దంగా, దే డోంట్ టేక్ ఎనీ ఇనిషియేషన్, అంటే ఏదో ఒకటి ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉండదు. జరిగితే జరుగుద్ది, లేదంటే లేదు, నేను ఇంక ఏమీ చెయ్యను అని ఫిక్స్ అయిపోయి వేరే వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు అని అనుకుంటూ ఇతరుల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి, ఎందుకంటే వీళ్ళు ఇంకేం చేయరు, ఏం చేయడానికి ప్రయత్నం చెయ్యరు గనుక ఇతరుల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి, ఇతరుల మీద పూర్తిగా ఆధారపడిపోయి, వారు చులకనగా మాట్లాడిన, చీ అన్న, చా అన్న, ఏం చేసినా కూడా వాటిని భరించడానికైనా సిద్ధపడతారు. కానీ వారు ఏమాత్రము కూడా కష్టపడడానికి ముందుకి వెళ్ళరు. చిరాకు పడినా ఖచ్చితంగా ఒక ముద్ద పడేస్తారు అనే నైజానికి వచ్చేస్తారు. సో ఇది మొదటి గుంపు. రెండవ గుంపు ఎలాంటి వారు అనంటే, కష్టాలు ఎక్కువైపోయినాయి అని అనుకున్నవారు కొంతమంది ఇక ఎవ్వరో నాకు లేరు అని సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కింద తయారైపోతారట. స్వార్థపూరితంగా నేను మాత్రమే. ఈ స్వార్థం ఎంత గొప్పదనంటే వాళ్ళకి ఇక భార్య కూడా ఉండదు. వాళ్ళ ఆలోచనలో భార్య కానీ, లేదా భర్త కానీ, లేదా పిల్లలు కానీ ఎవరో ఉండరు, నేను అనేది తప్ప. ఇక్కడ ఎవరైనా సాయం చేస్తే నాకే చేయాలి, ఎవరైనా దయ చూపాలంటే నాకే చూపాలి, ఏదైనా తినాలనంటే నేనే తినాలి. భవిష్యత్తు కొరకైనా, బాధ్యతాయుతముగా కుటుంబం కొరకైన ఆలోచన ఎవరికి ఉండదు. ఈ రెండో గుంపు. ఈ రెండు ప్రమాదకరమైనవే. రెండు వాక్యము సపోర్ట్ చేసే తత్వాలు కావు. కానీ మూడోది ఏంటంటే, దే ఆర్ ఏబుల్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ అండ్ దే విల్ టేక్ ద డెసిషన్స్ టు వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు అలా స్తబ్దంగానో సెల్ఫ్ సెంటర్డ్గానో ఉండుకోకుండా పరిస్థితులకి, కష్టాలకి అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకుంటారు ముందు. హ్యూమన్ లైఫ్ ఇలా ఉంటుంది, కష్టం నాకే కాదు పరిమితం, ఎంత చెట్టుకి అంత గాలి, ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది.
నేను ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను, కానీ అవతల వ్యక్తి కష్టం నాకు తెలిసేసరికి నాకు అర్థమైంది నాకున్న కష్టం అవతల వ్యక్తి కంటే తక్కువే అని. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే అడ్జస్ట్ అవుతూ నెక్స్ట్ మనము ఏదో ఒకటి చేయాలి, మనం ఇలా ఆగిపోకూడదు, మన స్వార్థపూరితమైన నిర్ణయాలతో ఉండకూడదు. నేను బాగుండాలి, నాతో ఉన్న సమూహము బాగుండాలని అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని పని చేయడానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు, ప్రయాసపడతారు, శ్రమ పడతారు. ఖచ్చితంగా జీవితం ఇలా అయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడిపోకుండా ఈ జీవితంలో ఏర్పడిన పరిస్థితులకు అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి ఏదైనా పని చేయాలి, సాధించాలి అని ఆలోచిస్తూ కష్టపడుతూ క్రమంగా పరిస్థితి మార్చుకోవడానికి దేవుని మీదనే ఆధారపడతారు. ఆ మొదటి రెండు గుంపులు దేవుని మీద ఆధారపడరు, దేవుణ్ణి ఆయా సందర్భాల్లో తరచుగా చులకనగా తమ కంటే దేవుడు తక్కువ వాడేమో అన్నట్టుగా చాలా తొందరగా మాట్లాడేస్తుంటారు. కానీ కష్టాలను ఓర్చుకుంటూ ఉండే వ్యక్తులు దేవుని చిత్తం అని అర్థం చేసుకుంటూ ముందుకి వెళ్తారు. ఈ మూడవ గుంపుకు చెందిన స్త్రీ ఎవరు అనంటే రూతమ్మ. వాస్తవానికి రూతు వెళ్ళిన ఆ పొలము, ఈ పరిస్థితి ఏమి కూడా ఆమెకు తెలియదు. రూతుకి ఆ సంస్కృతి, ఆ సంప్రదాయము, ఆ దేశము, ఆ భాష ఇవన్నీ చాలా కొత్త. ఆమె విశ్వాసము చాలా కొత్త, వస్త్రధారణ కొత్త, అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొత్త. ఏది పడితే అది తినొచ్చు మోయాబీలు. ఇశ్రాయేలీలు అనేసరికి అన్నీ తినడానికి, ఉదాహరణకి మన క్రైస్తవులు కూడా అపవిత్రమైనదిగా ఎంచే భోజనం ఏంటది? పంది కదా. ఎప్పటికీ చాలా మంది దానిని ద్వేషిస్తూ ఉంటారు, నిషేధిస్తూ ఉంటారు. అలాగే విగ్రహార్పితమైనవి. సో మోయాబీలకి ఆ రూల్ ఏమీ లేదు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. సో చట్టం అనేది వాళ్ళకున్నా ఆ చట్టాన్ని ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా మార్చుకునే సందర్భాలు, పరిస్థితులు వారివి. కానీ ఇశ్రాయేలీల పద్ధతి అది కాదు. ఒక వాక్యం, ఒక ధర్మశాస్త్రం, అది ఇవ్వబడింది సృష్టికర్త అయిన దేవుని నుండి. నీకు కష్టంగా ఉన్నా ఆ చట్టానికి ఖచ్చితంగా కట్టుబడే ఉండాలి తప్ప దానిని మీరి ప్రవర్తించడానికి వీలు లేదు. నీ ద్వారా దేవుని నామమునకు అవమానము కలగకూడదు. యెహోవా నామము నీ మూలంగా, నీ ప్రవర్తన మూలంగా వ్యర్థంగా ఉచ్చరింపబడటానికి వీలు లేదు. దేవుని నామమును గాని దేవుణ్ణి గాని అవమానకరంగా మాట్లాడితే మరణశిక్ష అనే చట్టం కూడా ధర్మశాస్త్రంలో ఉంది. సో ప్రియులరా, పూర్తి ఆపోజిట్ కల్చర్, పూర్తి ఆపోజిట్ లా, ధర్మశాస్త్రం, చట్టం వచ్చింది, పొలంలోకి వెళ్ళింది, పని చేయడం ప్రారంభించింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పరిస్థితులను బట్టి అడ్జస్ట్మెంట్ చాలా అవసరం. ఒకవేళ గత సంవత్సరం నీ శాలరీ స్కేల్ ₹1,00,000, కావాల్సిన ఎన్ని కొనుక్కున్నా. ఈ సంవత్సరం ఒకవేళ అది సడన్గా 30,000కి వచ్చేసిందేమో. పరిస్థితులు ఎలా మారనియో తెలియదు, వచ్చేసినాయి. గత సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఖర్చులు చేద్దామని నీ పిల్లలంటే కుదరదు. వాళ్ళకి నేర్పించాలి అడ్జస్ట్మెంట్ కదా. చాలా మంది జీవితంలో ఆదాయం ఉండదు కానీ ఐఫోన్ ఉంటుంది. వాస్తవం కదండి, ఆదాయం ఉండదు. చదువుతున్న పిల్లలకి ఐఫోన్ అవసరమా? వ్యవసాయ పనులు చేసుకున్నవాడికి ఐఫోన్తో సంబంధం ఏంటి అసలు కదా. రోజుకి 500, 600 సంపాదించేవాడు ₹1,00,000. ఇంకొక విషయం చెప్పనా, అత్యంత త్వరగా ఫోన్లు మార్చే వాళ్ళు ఎవరో తెలుసా? పేదోళ్ళే. ధనవంతులు ఒక స్టాండర్డ్ స్టార్ట్ చేస్తారు, దాని డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు వాడి ఇది ఇంకా మనకి పనికి రాదు అని డిసైడ్ అయిన తర్వాత మారుస్తారు. అబ్బే ట్రెండ్ మారిపోతుంటే i13 కదా, యాపిల్ 13 వచ్చింది, 14 వచ్చింది, 16 వచ్చింది,
17 కుదరదు, ప్రో వస్తే మళ్ళీ 18 లేదు. అడ్వర్టైజ్మెంట్లో ఒకవేళ 20 గాని వస్తే అడ్వాన్స్ బుకింగ్ అని అంటే వీడు అప్పు చేసైనా మీరు కొనకపోతే చచ్చిపోతా అని అయినా ఏదో ఒకటి చేసి అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించక, పరిస్థితులు కష్టము అర్థం చేసుకోవడం రాక, ముఖ్యంగా కష్టపడే తత్వము బిడలకు నేర్పించక. మా చిన్నప్పుడు కష్టపడ్డం అంటే ఒకటే అనేవారు, నువ్వు కానీ చదవకపోతే పొలం పనులకి అనేవారు. అప్పుడు కష్టం అది. ఇప్పుడు పొలం పనులు అనడానికి వాళ్ళకి పొలం పనులు తెలియదు, ఇప్పుడు లేవు కూడా. కనుక ఈ ట్రెండ్కి తగినట్టుగా వారికి ఏది కష్టమో నేర్పించాలి. చదువు ఎలాంటి విలువనిస్తుందో, చదువు లేకపోతే ఎలాంటి స్థితికి దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలి. సో క్రీస్తునందు ప్రియమైన వర్లరా, రూతమ్మ రాజుగారి కూతురు, రాజకుమార్తెగా బ్రతికింది, భర్తతో చాలా వైభవమైన జీవితాన్ని అనుభవించింది. సడన్ గా భర్త చనిపోయాడు, గ్రాడ్యువల్ గా ఫైనాన్షియల్ స్టేటస్ జీరోకి వచ్చేసింది. పడిపోవడం కాదు, జీరోకి వచ్చేసింది. ఇప్పుడు బెత్లెహేముకు వచ్చేసరికి కట్టుబట్టలు తప్ప ఏమీ లేదు. పైగా నేను లాస్ట్ వీక్ చెప్పాను, వారు కొన్ని రోజులు ఇశ్రాయేలు చట్ట ప్రకారం పరదేశులుగా వచ్చారు గనుక వారికి నివాసయోగ్యమైన ఇల్లు కూడా లేదు గనుక ఎవరి నీడనో ఇరుగు పొరుగు వారిచ్చిన ఆహారము తింటూ కొంతకాలం ట్రావెల్ చేశారు. మొదటి బ్యాచ్ లాగా ఆలోచించుండుంటే ఇదేదో బాగుందని రూతు, నయోమి ఏ పని చేయడానికి వెళ్ళకూడదు. వాస్తవం కదండి? అలా అనుకోలేదు. లేదా సెల్ఫ్ సెంటర్డ్ విమెన్ గా గనక ఆలోచిస్తే నయోమిని ఇమ్మీడియట్ గా వదిలేసి తన లైఫ్ ఏదో తాను చూసుకోవాలి. ఇలా కూడా చేయలేదు. ఆమె ఏం చేసిందనంటే అడ్జస్ట్మెంట్. ఎక్కడ? రాజకుమార్తె ఎక్కడ? భార్యగా భర్త దగ్గర ఒక మంచి కంఫర్ట్ లైఫ్ క్యారీ చేసిన లైఫ్ ఎక్కడ? సడన్ గా అలవాటు లేని తత్వంలో పొలములో పరిగెరుకోవడం అని అంటే సింపుల్ విషయం ఏం కాదు. గంప పట్టుకొని ఎండలో వెళ్ళిపోతే దొరికేది అది. ఎంత సున్నితమైన శరీరం ఆవిడిది. ఏమండి, దుబ్బులకున్న గరిగే గీసుకుంటుంది, రక్తం వస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి, దురద వస్తుంది, ఎండకి ఇరిటేషన్ వస్తుంది, అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇవన్నీ ఏదైనా సాయంకాలానికి నా తల్లికి నాకు ఆహారం సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఈ నేపథ్యంలో ఆమె విశ్వాసముతో ముందుకు అడుగు వేసింది. ఇప్పుడు మనకి రూతు గ్రంథం ఎంత బాగుంటుందనంటే మొదటి అధ్యాయం అంతా దేవుడు అద్భుతమైనటువంటి పరిచయాన్ని మనకిస్తాడు. రారాజైన దేవుని ప్రణాళిక నుండి బయటకు వచ్చిన కుటుంబం మరలా తిరిగి దేవుని ప్రణాళిక దిశగా అడుగులు వేయడం చూస్తాం. జీరో స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ప్రయత్నం చేసి మొత్తానికి మైనస్ స్థాయికి వచ్చేసి ఏమీ లేని తత్వముతో అడుగు పెట్టిన స్థితి చూస్తాం. రెండో అధ్యాయం వచ్చేసరికి ఒక ఉన్నతమైన కథానాయకుడిగా, వీరుడిగా, పరిస్థితిని అంతా మార్చబోయే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మనకి ఎవరు కనబడతారనంటే బోయాజు కనబడతాడు. ఎలా కనబడుతుందనంటే రెండవ అధ్యాయం మొదటి వచ్చిన పరిచయం వద్దు, ఒక్క నిమిషం. ఎలా కనబడుతుందనంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వానికి మధ్యలో ఎవరన్నారు? క్రీస్తున్నారు. అలాగా బోయాజుకి ముందు, బోయాజుకి తర్వాత అన్నట్టుగా ఈ రెండవ అధ్యాయ పరిచయం అనేది మనకి కనబడుతుంది. ప్రియులరా, నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే కృంగిపోయి ఎవరో ఒకరి నెత్తి మీద చేసి బ్రతికేద్దామని అనుకోకుండా, లేదా సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచించకుండా కష్టపడుతూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుడు నీ విషయంలో ఒక క్రొత్త ప్రణాళికని దేవుడు ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు గుర్తించాలి. మొదటి అధ్యాయము కరువు, భర్త, పిల్లల మరణం, కన్నీళ్లు, పేదరిక, ఒంటరితనం, నిరాశతో ముగిస్తే రెండవ అధ్యాయం దయచూపగల సమీప బంధువుని
పరిచయం చేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశిస్తున్నాను. రూతు గ్రంథం మొదటి అధ్యాయములో సుమారుగా 17వ వచనం వరకు ఒక 10 సంవత్సరాల కాలాన్ని తెలుపుతుంది. కానీ 18వ వచనం నుండి 4వ అధ్యాయం ముగింపు వరకు చరిత్రకారులు చెప్పిన సత్యం ఏంటంటే, ఈ స్టోరీ అంతా కూడా, ఈ చరిత్ర అంతా కూడా 50 days లో కంప్లీట్ అయింది. 50 రోజుల్లో రూతు యొక్క జీవితం ఒక అద్భుతమైన, అందమైన చరిత్రగా, రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారి జనన వృత్తాంతములో చేర్చబడగలిగే ఒక ఉన్నతమైన తల్లిగా రూతమ్మను మన ముందు ఉంచుతా ఉంటారు. ముఖ్యంగా రూతు గ్రంథము చరిత్ర చెబుతున్న సత్యం ఏంటనంటే, ఇది జరుగుతూ ఉన్నప్పుడు రాసింది కాదు. రూతు గ్రంథము, ఈ చరిత్ర జరిగిన 100 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా రచించబడిన అద్భుతమైన గ్రంథం. దీన్ని రాయటం వెనక అత్యంత ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే, ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరమైన రాజుగా యోధా గోత్రము వాడైన దావీదును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దావీదు నేపథ్యమును జ్ఞాపకం చేయడానికి, దావీదు చరిత్రని రూఢిపరచడానికి ఒక ఉన్నతమైన గ్రంథముగా దీనిని లిఖించారు. ఇశ్రాయేలు చరిత్రలో ఒక రూల్ ఉంది. ఏంటనంటే, ఎవరినైనా సరే ఇప్పుడు మీ పేరెంట్స్ అని అడిగితే వాళ్ళ నాన్న పేరు చెప్పాలి, నెక్స్ట్ తాత చెప్పాలి, నెక్స్ట్ అలాగా 10 జనరేషన్స్ ఖచ్చితంగా పేర్లతో సహా చెప్పగలగాలి. ఒకవేళ 10 తరాలలో 10 మంది తాతలలో ఒక్క వ్యక్తి పేరును మర్చిపోయినా అతన్ని ఏమని ఎంచుతారనంటే అనాథ అని పిలుస్తారట. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మీ తాతయ్య పేరంటే వెతుక్కుంటూ ఉంటారు. ఇక మీ తాతయ్య వాళ్ళ నాన్న పేరంటే, అసలు తాతయ్య అంటేనే క్వశ్చన్ మార్క్. ఏ తాతయ్య, అమ్మ తాతయ్య, నాన్న తాతయ్య, రకరకాల ప్రశ్నలు వీళ్ళకి కదా. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆలోచిస్తే ఎంతమందికి ఒక 10 జనరేషన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ నేమ్స్ తెలుసు. నిజానికి అసలు మనం పట్టించుకోం. ఫోటో సంగతి పక్కన పెడితే పేర్లు కూడా గుర్తుండవు. నాకు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది, నిజంగా ఆ 10 జనరేషన్ నేమ్స్ తెలిస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వసుధైక కుటుంబం లాగా అన్ని కుటుంబాలు ఒకదానితో ఒకటి ఇన్క్లూడ్ అయ్యి పేర్లు ఎన్నున్నాయి, ఇంటి పేర్లు ఒకే ఫ్యామిలీ కిందకి వెళ్ళిపోతాం. ఆదాము సంతానం లాగా, నోవాహు సంతానం లాగా. సో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రూతు గ్రంథము రాయడం వెనుక గొప్ప ఉద్దేశం ఏంటనంటే, దావీదు రాజు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి చాలా అద్భుతంగా ఇది దావీదు రాజు గారి యొక్క ప్రారంభ చరిత్రని అత్యంత ప్రాముఖ్యంగా రూఢిపరిచే గ్రంథం. సో ప్రియమైన వర్లరా, ఇంకొక వాస్తవం ఏంటనంటే, ఏ బెత్లెహేమునైతే వదిలిపెట్టి ఎలీమెలకు నయోమిల కుటుంబం వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, అదే బెత్లెహేము పురములో, అదే బెత్లెహేము సత్రంలో యేసుక్రీస్తు ప్రభువారు, అదే బోయాజు యొక్క కింహాము సత్రంలో యేసు ప్రభువారు పుట్టబోతున్నారు. ఆ కింహాము సత్రం లేదా ఆ బోయాజు గారి చరిత్ర తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేనట్టు. అందుకే దేవుడు ఎంత అద్భుతంగానో చరిత్రని లిఖింపజేస్తూ ఈ చరిత్రలో ఒక అనర్హురాలుగా, అయోగ్యురాలిగా, అసలు ఇశ్రాయేలు తరమునకు, ఇశ్రాయేలు జనాంగానికి చెందని ఒక విగ్రహారాధికురాలిగా లేదా శపించబడిన తరముగా ఎంచబడే ఒక మోయాబీయురాలికి దేవుడు ఎంత ఘనతనిచ్చాడు అనంటే, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క పనితనం, ఆమె యొక్క నమ్మకత్వం, ఆమె యొక్క భక్తి దేవుణ్ణి ఎంతగా మెప్పించిందో. సో ఇక్కడ మొట్టమొదటిగా బోయాజు కొరకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఈరోజు
ధ్యాన భాగమును మనము ఆలోచించినప్పుడు సమీప బంధువుడైన బోయాజు మొదటి భాగం ఇది. ఇందులో మొదటి పాయింట్, ఇప్పటి వరకు చెప్పినంత ఇంట్రడక్షనే. మొదటిది బోయాజు యొక్క పరిచయం చాలా గొప్పగా ఉంటది. బోయాజు అనే మాటకి అర్థం ఇన్ హిమ్ ఈజ్ స్ట్రెంగ్త్, అతని యందు శక్తి కలదు. బోయాజు నయోమికి బంధువు కాదు, గమనించండి. బోయాజు ఎవరికి బంధువు కాదు? మరి ఎవరికి? ఎలీమెలకు, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకునకు బంధువు. ఎలీమెలకు ఏ గోత్రము వాడో అదే గోత్రమునకు చెందిన వాడని బోయాజు గురించి చెబుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ బంధువు అనే మాట హీబ్రూలో మెహుదా అనే హీబ్రూ వర్డ్ ఉపయోగించారు. తెలిసినవాడు, పరిచయస్తుడు, రక్త సంబంధి అని. ఇక్కడ బోయాజును పరిచయం చేస్తూ అతడు చాలా ఆస్తిపరుడు అనే మాట చూస్తున్నాం. బోయాజు గురించి చాలా ఆస్తిపరుడు అనే దగ్గర ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఏ మైటీ మ్యాన్ ఆఫ్ వెల్త్. హీబ్రూలో ఇష్ గిబోర్ హైల్ అని ఉంటది. ఇష్ గిబోర్ హైల్ అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మైటీ మ్యాన్ లేదా వీరుడు, బలశాలి, పరాక్రమశాలి అనే పేరును బట్టి మనం ఆలోచిస్తే అది న్యాయాధిపతుల కాలము గనుక ఖచ్చితంగా ఇతడు యుద్ధమునకు వెళ్ళి గెలిచిన వీరులలో ఒకడు అని చరిత్రకారులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు చట్టంలో ఒక చట్టం ఉంది. దేశ పౌరులందరూ కూడా, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా, ఖచ్చితంగా సైన్యములో కనీసం 2 సంవత్సరాలన్నా వారు బాధ్యతలు చేపట్టాలి. యుద్ధ సైన్యములో వారు కూడా పాలిభాగస్తులు అని ప్రతి పౌరునికి దేశ బాధ్యతను నేర్పించే ఒక చట్టం ఉంది. పైగా న్యాయాధిపతుల కాలం అంటే తరచూ యుద్ధాలు జరుగుతూ శత్రువులు దాడి చేసే కాలము గనుక ఇతడు యుద్ధ వీరుడు అని చెప్పటం అనేది ఈ మాట మనకి నేర్పిస్తున్న సత్యం. రెండోది, ఇష్ గిబోర్ హైల్ అనే మాటలో ముఖ్యంగా మనకేమో మిగుల ఆస్తి గలవాడు అని చూస్తున్నాం. ఆస్తి గల శక్తిమంతుడు అని మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కనబడుతుంది. ఇక్కడ చెప్పబడినటువంటి శక్తిమంతుడు అనే మాట 2 న్యాయాధిపతుల దగ్గర వాడారు. ఎవరు అనంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో గిద్యోను కొరకు పరాక్రమము గల బలాఢ్యుడా అని ప్రభువు పిలిచిన పిలుపు. అలాగే 11వ అధ్యాయం 1వ వచనంలో యెఫ్తాను పరిచయం చేస్తున్నప్పుడు యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని చెబుతున్నారు. ఆ 2 కూడా పరాక్రమము గల బలాఢ్యులు అని పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఇతడు కూడా న్యాయాధిపతికి సాదృశ్యంగా ఉన్నాడు అని చెబుతుంది. ఇంకొక విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తే ఇతడు మైటీ మ్యాన్ అనటంలో ఒక అధికారిక సూచనను మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి బాగా తెలుసు బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న సాదృశ్యాన్ని బట్టి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఇతడు ఎలా కనబడుతున్నాడు అనంటే అధికారిగా, వీరునిగా, యుద్ధ వీరుడిగా, జయశాలిగా కనబడుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నారు, భూమి మీద సర్వలోకములో నాకు సర్వాధికారం ఇయ్యబడింది. దేవుడు సర్వాధికారము కలిగిన వానిగా సమస్తమును ఆయనకు లోపరచబడినట్టుగా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అని ప్రభువు అక్కడ తనను తాను శిష్యులకు పరిచయం చేసుకుంటూ ఆయన అద్భుతమైనటువంటి గ్రేట్ కమిషన్ ఇచ్చి ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారి వలె గొప్ప అధికారము కలిగిన వానిగా ఈడు కనబడటాన్ని బట్టి అచ్చంగా క్రీస్తు అధికారానికి సాదృశ్యంగా మనము బోయాజును అర్థం చేసుకోగలం. అలాగనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాల్లో కూడా భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను,
మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాళపు చెవులు స్వాధీనములు ఉంచుకోవడం అని అంటే ఎవరికి తాళం చెవులు అప్పగించుకుంటాం? ఎవరైతే ఇంటి యజమానో, ఎవరైతే అధికారో ఆయన దగ్గరే తాళాలు ఉన్నాయి. సో ఇక్కడ బోయాజు గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు బోయాజులో మనకి ఎవరు కనబడుతున్నారనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రూతు విశ్వాసికి సాదృశ్యం, పొలము సంఘానికి సాదృశ్యం. సో దేవుని వాక్యమును స్పష్టంగా గమనిస్తే బోయాజు ప్రభువైన క్రీస్తు వారి వలె సమర్థుడు. రూతు యొక్క బానిస బ్రతుకును, శాపగ్రస్తమైన జీవితాన్ని, నిష్ఫలమైన స్థితిని ఆశీర్వాదకరముగా విమోచించగలిగిన, రూతు యొక్క జీవితాన్ని మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారనంటే బోయాజు. ఇక్కడ ఇద్దరు బంధువులు కనబడతారు. ఇద్దరు. కొందరు దైవజనులు మొదటి బంధువు నా వల్ల కాదు అని అంటాడు కదా, మొదటి బంధువుని ఏమంటారంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అని అంటారు. రెండవ బంధువైన బోయాజు గారిని క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు అని అంటారు. ఏది ఏమైనా గమనించాల్సింది ఏంటనంటే ఇతడు సమర్థుడైన వాడు, రూతు యొక్క జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక వ్యక్తి. ఎవరు అనంటే బోయాజు. మనకెవరు? యేసుక్రీస్తు. ఈరోజు రూతమ్మ పొలములోకి వెళ్ళి పరిగేరుకుంటుంది. పరిగేరుకుంటున్న రూతమ్మ ఎవరి దృష్టిని ఆకర్షించగలిగిందనంటే పొలము యజమాని అయిన బోయాజు దృష్టిని ఆకర్షించగలిగింది. ఒకవేళ పొలములో పని చేయకపోతే రూతు కొరకైన సంభాషణ బోయాజుకు వచ్చుండేదా? కాదు. కనుక గమనించాలి యేసుక్రీస్తు అనే సమీప బంధువు. ఒక మంచి పాట ఉన్నది కదా, మొన్న పాడాం ఫ్రెండ్షిప్ డే రోజున. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. ప్రభు చెప్తున్నాడు. ఎవరు ఈ సమీప బంధువు అనంటే నజరేయుడైన యేసుక్రీస్తు. రూతును విమోచించగలిగిన ఏకైక బంధువు బోయాజు. ఎలాగో ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్న నీ జీవితాన్ని, నీ పరిస్థితిని మార్చగలిగే, విమోచించగలిగే, నిన్ను ఆశీర్వాదకరముగా చేయగలిగే ఒకే ఒక్క సమీప బంధువు మన ప్రభువైన యేసయ్య. ప్రియమైన వారలారా, మనము వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బోయాజు అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో, రూతు గ్రంథంలో 20 సార్లు వ్రాయబడింది. దేవుని పేరు 25 సార్లు, బోయాజు పేరు 20 సార్లు, రూతు పేరు 12 సార్లు వ్రాయబడింది. ప్రియమైన వారలారా, ఇక్కడ అద్భుతంగా ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పొలము దేవునిది. పొలమునకు వెళ్ళి రూతు రిక్వెస్ట్ చేసింది. ఏమని? అయ్యా, నీ కనికరము ఉంటే నేను పొలములోనికి దిగుతాను, మేము పరిగెరుకుంటాం. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ పరిచయం అవుతుంది. బోయాజు వచ్చాడు. బోయాజు ఆస్తిపరుడు అని చూసాం. బోయాజులో ఇంకొక లక్షణాన్ని నేర్చుకునే ముందు అక్కడ ఒక పనివాడు కనబడుతున్నాడు. చూడండి ఒకసారి 5వ వచనంలో, బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూసి. అంటే పనివారు చాలా మంది ఉన్నారు. ఈ పనివారందరూ ఎవరి ఆధీనంలో నుండి పని చేయాలా? బోయాజు కాదు, ఇంకొక పెద్ద దాసుడు. ఇక్కడ ఏమన్నారు అక్కడ వాక్యంలో? కోయువారి మీద ఉంచబడిన కోయువాళ్ళు ఎవరు? కోసేవాళ్ళు కూడా ఎవరాళ్ళు? సర్వెంట్స్. ఎవరారు? పనివారు. కోసేవారు ఎవరో తెలుసా? ఎవరు? మాస్టర్ గారులు. సంఘం అనే పొలంలో కోత కోసేది
దైవజనులు. మరి ఈ కోత కోసే పనివారందరికీ పైన ఒక ఆయన ఉన్నారట. ఎవరా పని ఆయన? ఆ యజమాని ఎవరు? మా పైన ఉండి మేము ఒకరి అధీనం నుండి పని చేయాలట. ఎవరో తెలుసా? ఈ పనివాడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ఆల్రెడీ బోయాజుగా మనకి ప్రత్యక్షమవుతున్నారు కదా. కోయువారి మీద ఒక అధికారి ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్ముడు. ఇక్కడ పనివానిగా లేదా పనివారి మీద ఉంచబడినటువంటి యజమానిగా పరిశుద్ధాత్ముని క్యారెక్టర్ మనకి కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సంఘం అనే పొలములో యేసుక్రీస్తు ప్రభు శిరస్సు, పొలము ఆయనదే. ఆయన స్వరక్తమిచ్చి పొలాన్ని తన రక్తమిచ్చి మడికట్టి మనల్ని పెంచుతున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదిస్తున్నాడు. మనకు పరిశుద్ధాత్మని అవసరత ఏమిటి అనంటే, బోయాజు అక్కడ లేడు, బెత్లెహేముకి వెళ్ళాడు. బెత్లెహేము నుంచి రావాల్సింది. ఈలోపు కోయువారి మీద ఉంచబడిన పెద్ద దాసుని, అనగా మన భాషలో పరిశుద్ధాత్మని, సంఘము ఎలా విస్తరిస్తుంది? సంఘం అనే పొలము ఎలా అభివృద్ధి చెందుతుంది? దైవజనుడు, సంఘము, పొలము పరిశుద్ధాత్ముని అధీనములో నడిపించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ రూతమ్మ వచ్చి పనివాని రిక్వెస్ట్ చేసిందట, కోయువారి మీద ఉంచబడిన పనివాని. క్లియర్గా బోయాజు అడుగుతున్నాడు, ఎవరీమే, ఈ చిన్నది ఎవరు అని అడిగినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఎవరు? ఆమె పెయిన్, ఆమె బ్యాక్గ్రౌండ్ ఇదంతా వివరిస్తుంది ఎవరు? రూతమ్మ తనను తాను పరిచయం ఏమీ చేసుకోలేదు. పరిచయం చేసుకుంటుంది ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి. మనకి సహాయము చేసే పరిశుద్ధాత్ముడు. ఒకసారి రోమపత్రిక తీద్దాం, ఇక్కడ ఆ మాట కరెక్ట్ గా సరిపడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయములో 26వ వచనం. అటు వల్లనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలన మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క, చూడండి క్లియర్గా ఉంది, ఆత్మ యొక్క మనస్సును ఎరిగినవాడు. పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం అంతా కూడా ఎరిగినవాడు ఎవరనంటే కుమారుడైన క్రీస్తు. ఇక్కడ కోయువారి మీద ఉంచబడిన పనివాడొచ్చి పొలములో పరిగెరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. సంఘమనే పొలములోనికి కొత్త తరమును, కొత్త వ్యక్తులను నడిపించే పని ఎవరిది? పరిశుద్ధాత్ముని ద్వారా అనుమతి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ముద్రించేవాడు ఎవరనంటే కుమారుడు, బోయాజు అయినటువంటి క్రీస్తు. ఎవరు ఈ చిన్నది అని అడుగుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఆయన వివరిస్తా ఉన్నారు. ఒకసారి చూడండి 6వ వచనం చదువు. ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె, నేను కోయవారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకుని ఇది వరకు ఏరుకొని చుండును, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చూడండి, బోయాజు ఆమెను ఎక్కడ చూశాడు? పొలములో పరిగేరుకుంటున్నప్పుడు చూశాడు. చూసి అడుగుతున్నాడు, ఎవరీమే? అప్పుడు ఆ పనివారి మీద ఉంచబడిన పనివాడు చెబుతున్నాడు, అయ్యా ఈమె మోయాబీయురాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ స్థానములో ఉన్న వ్యక్తి. క్లియర్ గా ఇతడు పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఎలాగ మనం అర్థం చేసుకోవాలనంటే, ఆమెను ఇశ్రాయేలీయురాలుగా పరిచయము చేయటం లేదు, మోయాబీయురాలు. పరిశుద్ధాత్ముడు మనకి రోమపత్రిక ఏం చెప్తుంది? మన బలహీనతలని ఎరిగి ఆయనే మన కొరకు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో
ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఆత్మ యొక్క మనస్సును అర్థం చేసుకునే శక్తి కుమారుడైన క్రీస్తు వారికి మాత్రమే ఉండింది. సో ఇక్కడ పొలము అనే సంఘములోనికి వచ్చిన నీవు ఏ ప్రతికూల పరిస్థితితో, ఏ కష్టముతో, ఏ శ్రమతో, ఏ మార్పు లేకుండా సంవత్సరాలుగానో, నెలలుగానో, రోజులుగానో అలవాటు విషయంలో ఉన్న, ఆత్మీయ పరిపక్వత విషయంలో ఉన్న, ఆర్థిక స్థాయి విషయంలో ఉన్న, విద్య విషయంలో ఉన్న, ఉద్యోగం విషయంలో ఉన్న, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నా సరే పొలములోనికి రావాలి. పొలం అనగా దేవుని సంఘం, దేవుని మందిరం. స్తబ్దంగా ఇంటి దగ్గర ఉండిపోతాను, లైవ్ వింటానంటే కుదరదు. ఎవరి మీద కనుదృష్టి పడుతుంది? పొలములోనికి వచ్చి పని చేసే వారి మీదే బోయాజు కనుదృష్టి పడుతుంది. పరిస్థితులను బట్టి ఒకవేళ తప్పక నీ పై అధికారం నీకు ఖచ్చితంగా చట్టం విధించి నువ్వు ఈరోజు పనికి, డ్యూటీకి రావాలంటే తప్పదు. కానీ ఏ కారణము చేతను కూడా దేవుని మందిరాన్ని మానటానికి వీలు లేదు. అలాగే దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా వచ్చింది ఎందుకు? పరిగెరుకోవడానికి, దొరికిన ఆహారమును గంప నిండా నింపుకోవడానికి, నీ ఆత్మీయ, నీ భౌతిక ఆశీర్వాదాలన్నీ తిరిగి దేవుని దగ్గర సంపాదించుకోవడానికి, కొరత తీర్చుకోవడానికి. నింపబడకుండా ఒడ్డున కూర్చుంటే ఏ ఆశీర్వాదము నీకు రాదు. పొలము దగ్గరికి వచ్చిన తర్వాత పొలం యొక్క చట్టం ఏంటనంటే, నువ్వు ఒడ్డును కూర్చుంటే పని ఉండదు, జీతం ఉండదు. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు. సాయంకాలం అందరూ గట్టెక్కేసే టైములో కూడా 5 గంటల వేళ పనివారు కనబడారట. నా పొలంలో పని ఉంది రండి అని అన్నాడట యేసయ్య. పొలములోకి వచ్చిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు పని చేశారు. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు పని చేసినందుకు, ఉదయం నుంచి కష్టపడినందుకు అందరికీ కూడా ఒకే జీతం ఇచ్చాడు. ఈ చివరిలో వచ్చిన వాళ్ళు గట్టెక్కినా సరే, అంటే దిగకుండా పొలం దగ్గరికి వచ్చాం కదా మాకు జీతం ఇవ్వండి ఇవ్వడు. చివరిలోనైనా ఖచ్చితంగా ఏం చేయాలా? పొలము రూల్ ఏంటంటే పని చేయాలా. పొలము యొక్క రూల్ ఏంటంటే ఆ పొలములో నువ్వు ఏం చేయాలో అదే చేయాలి. దేవుని మందిరానికి, సంఘానికి క్రమం ఒకటి ఏర్పడి ఉంది. దేవుని సన్నిధిలో మనం ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. ఎలా పడితే అలా ఉండడానికైతే, నువ్వు ఫోన్ చూసుకోవడానికైతే, నువ్వు మాట్లాడుకోవడానికైతే, నువ్వు పిల్లలతో మాయమ్మే, మా తల్లే, నా బంగారమే, భలే మాట్లాడుతున్నావరా, ఈ మాటలన్నీ ఎక్కడొచ్చినాయి అని మందిరంలో మురిసిపోవడానికి కాదు. మందిరం నువ్వు మురిసిపోవడానికి, నీ పిల్లలతో మురిసిపోవడానికి కాదు. మందిరానికి, సంఘానికి, దైవ వాక్యానికి ఒక చట్టం ఉంది. దేవుని మందిరం ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. అల్లరి చిల్లరిగా పిల్లలతో కలిసి ఆనందించడానికి కాదు. పిల్లలు, నీవు కుటుంబముగా మనము దేవుని వాక్యానికి లోబడి కట్టుబడి జీవించడానికి. వాక్యం వింటున్నప్పుడు నీ పొరుగు వారికి నువ్వు ఆటంకంగా ఉండడానికి కాదు. క్రమశిక్షణ కలిగి దేవుని వాక్యములో అందరూ ఏం చేస్తున్నారు? వాక్యం వినడం అంటే ఏంటి? రూతమ్మలాగా పరిగెరుకోవడం. పరిగెరుకుంటే నువ్వు పట్టించుకోవట్లేదు, వాక్యాన్ని వినడం లేదనుకో. ఏంటి అర్థం? అక్కడ ఒడ్డును కూర్చున్నావు. బోయాజు కనుదృష్టి రూతమ్మ మీద పడింది ఎప్పుడంటే పరిగెరుకుంటున్నప్పుడు. పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు సాక్ష్యం అక్కడ. ఈమె వచ్చింది మొట్టమొదటి నన్ను రిక్వెస్ట్ చేసింది. చాలా మంది వచ్చి రాగానే హడావిడిగా ఏదో పోగొట్టేసుకున్నట్టు రాగానే పక్కన ఆవిడ ఉత్తర ప్రత్యుత్తరాలో, లేదంటే పక్కన ఆయన పాట పాడుతుంటే, ఎంతసేపు అయింది వచ్చి, ఆయన పాట పాడుతుంటాడు. ఏముండవు, ఈరోజు కూర అయిపోయిందా? ఇక్కడ నిజం కాదా? నీ పక్కవారితో ముచ్చట్లాడుకోవడానికి ఇదా? ఇది నీ ఇల్లా? కాదు కదా. ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా ఆఫీసులో అధికారికి కట్టుబడి సైలెన్స్ అంటే లైబ్రరీకి వెళ్తే సైలెంట్గా ఉంటావే. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ముచ్చట్లాడుకునే స్థలమా ఇది? జాగ్రత్త. రూతు గ్రంథములో పనివాడు రూతు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఉదయం మొదలుకొని ఈమె కష్టపడి పరిగెరుకుంటునుంది. ఈవిడ ఎంతకు ముందు ఏమైనా హడావిడిగా వచ్చి పొలాలన్నీ గబగబగా పరుగు నెట్టుకుంటూ పనిచేసిన సామర్థ్యం కలిగి కాదు. అసలు పరిగెరుకోవడమే కష్టపడాలి అని అనుకుంది. అలసట వచ్చిందయా మధ్యలో ఒకసారి. అప్పుడు కొంతసేపు ఎంట అంటే దగ్గర ఉన్న నీడలో కూర్చొని మరలా ఇదిగో
నువ్వు చూస్తున్నట్టుగా ఆమె ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి సాక్ష్యం. అవునండి అని మనుషులు చెప్పడం కాదు. దేవుడు, నువ్వు వాక్యం వింటున్నావా లేదా, దేవుని మందిరములో నువ్వు శ్రద్ధగా ఉంటున్నావా లేదా, క్రమశిక్షణ కలిగి ఉన్నావా లేదా, అన్నిటికీ దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపైన వాడు, హృదయాంతరంగములను పరిశోధించు నీతి గల దేవుడు. ఆ కనుదృష్టిని, ఒకవేళ ఎవరైనా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, వాక్యం విన్నవు అని గద్దిస్తే వారి మీద కోప్పడొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మునికి నీవు ఎదురాడలేవు. జాగ్రత్త. ఆయనకి కోపము రప్పిస్తే, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మన జీవితానికి అడ్రసే పరలోక రాజ్యం కూడా ఉన్నది. గమనించు. అవునా? నేను అంటున్నమాట దేవుని వాక్యంలో ఉన్నదా? పొలము అనే సంఘానికి వచ్చిన తర్వాత సంఘానికి ఉన్న చట్టం ఏదో ఖచ్చితంగా దానికి లోబడాలి. ప్రార్థన అంటే ప్రార్థన, నిలబడి ప్రార్థన అంటే నిలబడి, నిలబడి పాట అంటే నిలబడి, నిలబడి వాక్యం అంటే నిలబడి, నిలబడి చేసేది నిలబడి, కూర్చుండి చేసేది చట్టం. ఇది పొలం. పొలానికి ఒక నియమం. కోత కోసినప్పుడు వంగుని కొయ్యాలా, మంచినీళ్ళు తాగినప్పుడు నిలబడి కదా, పన ఎత్తినప్పుడు నేల మట్టు కొంగి తీయాలి. సంఘము ఆరాధన క్రమానికి కూడా నియమం ఉంది. నీ బిడ్డలతో ఆనందించు, మంచిదే. ఎక్కడో తెలుసా, నీకు ఒకవేళ చర్చిలోనే కూర్చుని కొంచెం ముచ్చట్లు ఇట్టుకోవాలనుకుంటే, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత నీ పిల్లలతో చక్కగా ఉండు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ పొరుగువారి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా, డిస్టర్బెన్స్గా ఉంటే అది నీకు, నీ బిడ్డలకు ఆశీర్వాదం కాదు. పొలమునకు వచ్చిన రూతమ్మ పని చేసింది, అలసిపోయినప్పుడు కూర్చుంది, మరలా పని చేసింది. పని చేసే వారి మీదే దేవుని కనుదృష్టి నిలుస్తుంది. మొదటిగా బోయాజు సమీపించాడు. రెండవదిగా పరిశుద్ధాత్మని స్థానములో ఉన్న పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈమె మోయాబీయురాలే, అంటే ఈమె ఇంకా మోయాబు తత్వము మారలేని స్థితిలోనే ఉంది. కానీ ఈమెకు ఒక ఆసక్తి ఉందయా, నీ పొలములో ఒక భాగస్వామిగా కావాలని. ఈమె ఇశ్రాయేలు కూలివారిలో, ఇశ్రాయేలు కోతవారిలో ఒకటేగా మారిపోవాలని కనికరించి మోయాబు తత్వాన్ని తీసేసి ఏ ప్రమోషన్ ఇవ్వాలా? ఇశ్రాయేలు ప్రమోషన్ ఇవ్వాలి. ఎవరు చెప్తున్నారు? పనివాడు చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఆమెలో మన పనివారు ఎంత కష్టపడుతున్నారో, పని రాని ఆమె కూడా అంతే కష్టపడుతుంది, పరిగేరుకుంటుంది. అప్పుడు బోయాజు గారి మరొక లక్షణం కనబడుతుంది. ఏంటో తెలుసా? దయ కలిగినవాడు బోయాజు. బోయాజు దయ కలిగినవాడు. ఎంత దయ కలిగినవాడనంటే 4వ వచనం, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి పనివారితో అంటున్నాడు, యెహోవా మీకు తోడైయుండునుగాక. గొప్ప విచిత్రం ఈ పలుకు. అంటే వారికి ఇశ్రాయేలు దేశంలో అది ఉన్నా మనకి విచిత్రం. ఎందుకు విచిత్రం అని అంటే, నేనే గనక పొలం ఓనర్నైతే, నా పొలములో పనివారైతే నేను పలకరించను. అదే కదా మన ప్రాంతం మనకు నేర్పించింది. పనివారిని యజమాని ఎక్కడైనా పలకరిస్తాడా? ఎవరు విష్ చేయాలా? నమస్కారం ఎవరు పెట్టాలి? పనివారే కదా. వంగి వంగి నమస్కారం, ఆహా నాకు కాబట్టి అని అనుకోవడానికి మనకి. కానీ బోయాజు తత్వం ఎంత ఎంత అద్భుతంగా, ఎండలో కష్టపడి పనిచేస్తున్నారు. పనిచేస్తున్న వారికి జేబులో చేతులతో, వెనకాల చేతులతో వచ్చి పనేం అవ్వలేదు అని అంటే, పైకి నవ్వుతున్న లోపల ఎంత కుతకుతలాడిపోద్ది. మా శ్రమని మా యజమాని కనీసం చూడలేదే అంటలా. అలా అంటలేదు బోయాజు. ఎంత చక్కగా అంటున్నారంటే, యెహోవా మీకు తోడై ఉండునుగాక. బహుశా ఆ మాటతో వాళ్ళందరికీ మంచి బూస్ట్ తాగినట్టు ఎనర్జీ వచ్చి వెంటనే లేచి నిలబడి, దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిజం చెప్పనా, యజమాని బ్లెస్సింగ్ కంటే కూడా పనివారి బ్లెస్సింగ్కి చాలా పవర్ ఉంటుంది. ఎందుకనంటే అలసిన హృదయాలలో నుంచి వచ్చే
నిష్కల్మషమైన ఆశీర్వాదం కాబట్టి. యజమాని దీవిస్తున్నాడంటే దీవించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి. కానీ పని వారందరూ ఏకస్వరంతో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. అక్కడ పొలమునకు యజమానికి ఉన్న సంబంధం, సంఘానికి విశ్వాసికి దేవునికి ఉన్న సంబంధం క్లియర్గా ప్రభువు మనకి నేర్పిస్తున్నాడు. లోకమనే పొలములో ఎవనికి ఎవడు పట్టింపు లేదు. పొలము లోకానికి సాదృశ్యమే, పొలము లోకానికి సాదృశ్యమే కొన్ని పరిస్థితుల్లో. ఇక్కడ చెప్పబడుతున్న నేపథ్యం దేవుని రాజ్యం, సంఘం. ఈ సంఘములో ఒక విశ్వాసిగా, ఈ పొలములో ఒక పనికత్తెగా, పనివానిగా ఉన్నావనంటే నీకు నీ యజమానికి ఏముండాలో తెలుసా? సత్సంబంధం కలిగి ఉండాలి. నువ్వేంటో, నీ బాధ ఏంటో, నీ కష్టమేంటో ఆయనకి బాగా తెలియాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలగాలి, దేవుణ్ణి హెచ్చించగలగాలి, దేవుణ్ణి ఘనపరచగలగాలి. నీ తత్వాన్ని బట్టి సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉండాలి. చాలా మంది జీవితాలలో ఆశీర్వాదాలు ఆలస్యం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి వారికి మధ్య సరైన సంబంధం ఉండదు. కష్టంలోనే దేవుని దగ్గరికి వస్తారు, సౌఖ్యములు, ఆశీర్వాదములు, ఆనందములు దేవుణ్ణి సరిగా పట్టించుకోరు. గనుక వాక్యం క్లియర్గా చెబుతుంది, దేవుడు నీకు తోడై ఉండునుగాక అని పనివారు అంటుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని పనివారు ఆయన అంటుంటే, నాకు అనిపించింది బహుశా ఒక మంచి రైతు ఈయన ఎంత ఆస్తిపరుడు, ఎంత ఆస్తి గలవాడు అని అంటే, కోతకాలమంతా రూతమ్మ మరొక పొలములోనికి వెళ్ళనవసరము లేనంతగా, కోతకాలమంతా పనివారికి పని ఇప్పించగలిగేంత స్థిర ఆస్తి కలిగిన వాడు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ సమీప బంధువైన బోయాజులోని మిగిలిన కొన్ని లక్షణాలు, సంఘం అనే పొలము కొరకైన మరికొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభువు నాకు ఇంకా ఆత్మీయ విషయాలు నేర్పించులాగున ప్రార్థన చేయండి. సమీప బంధువైన యేసుక్రీస్తు, సమీప బంధువైన బోయాజు, సంఘానికి సమీప బంధువు యేసుక్రీస్తు, రూతమ్మకి సమీప బంధువు బోయాజు. బోయాజు రూతును కటాక్షించాడు, క్రీస్తు మన కోసం తన రక్తాన్నే ఇచ్చాడు. నీ స్థితిని, నీ శ్రమని, నీకున్న అవసరతని అన్నిటినీ దేవునికి చాటుగా ఏది కనబడదు, ఏది ఉండదు. గనుక గుర్తించు, ఇంటి దగ్గర ఉండడం కాదు, పొలములోనికి రా. వచ్చిన నువ్వు నీ ఇష్టమైనవి నువ్వు చేసుకోవడానికి మాత్రము కాదు, పొలానికి ఉన్న చట్టం. అక్కడికి వచ్చావనంటే కూలికి ఏర్పడితే కూలి పని చేయాలా, పరగేరుకోవడానికి వస్తే పరగేరుకోవాలా. ఒడ్డును కూర్చుని ఒక పన దొంగిలించి వెళ్ళిపోదాం అనుకుంటే దొంగ అయిపోతావు, ఆశీర్వాదాలు రావు. ఎప్పటికీ పొలములోనికి ఎంట్రన్స్ నీకు లేకపోవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏ స్థితితో, మోయాబు స్థితిలోనే రూతమ్మ వచ్చింది, కానీ రూతమ్మకు పర్మిషన్ దొరికింది. ఎందుకనంటే అడిగింది, అయ్యా నీ పొలములో పరిగెరుకునే అవకాశం నాకు ఇస్తావా, నీ కటాక్షము నాకు ఇస్తావా? వెంటనే నువ్వు మోయాబీరాలివైనా, ఇశ్రాయేలీరాలివైనా, లేదా భారతీయురాలివైనా, ఎక్కడైనా సరే వచ్చేయి. సంఘం అనే పొలములోనికి రావడానికి ఏ షరతు లేదు. వచ్చిన తర్వాత నీవు పని చేయాలి, పరగేరుకోవాలి, ఆ చట్టానికి కట్టుబడి ఉండాలి. ప్రభువు కటాక్షము నీకు దొరికేంత వరకు ఆ చట్టములో నేను నిలబడినప్పుడు నీకున్న భారాన్ని తొలగించి మోయాబు భారాన్ని తీసివేసి ఇశ్రాయేలు అనే కిరీటాన్ని నీ మీద దేవుడు ధరింపజేస్తాడు. నీకున్న శ్రమను తొలగించి స్వాతంత్ర్యం ఇస్తాడు. ఆ అనుభవంలోనికి రావాలనంటే సంఘములోనికి వచ్చిన నీవు, పొలములో అడుగుపెట్టిన నీవు మౌనంగా ఉండడం కాదు, ప్రార్థన చేయి, ఆరాధన ఆరాధన చేయి,
స్వార్థ పన స్వార్థ చేయి, వాక్యం వినే పన వాక్య విను, కానుక ఇచ్చే పన కానుక. ఎప్పుడు ఏ పని ఏది చేస్తే, ప్రకటనలు వినే పన ఖచ్చితంగా ఏం చేయాలా? ప్రకటనలు వినాలి. అంతే. ప్రతి నియమము ఒక్కొక్క చట్టం. అప్పుడే పరిశుద్ధాత్ముడు ముగింపు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని యేసుప్రభు వారు చూస్తున్నప్పుడు ఆత్మ దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. అయ్యా, వచ్చింది మొదలు ఇప్పటి వరకు కూడా ఈ దిన ఆశీర్వాదాలన్నిటికీ ఈ కుమార్తె అర్హురాలే, ఈ కుమారుడు అర్హుడే. దైవజనుని నోట నీవు ఆ ఆశీర్వాదం పలికించనంటే నేను వేరే ప్రార్థన చేయాలని ఇక్కడ నిలబడినా, నీకేది అవసరమో, నువ్వు ఏ భారంతో వచ్చావో ఆ వచనం నా నోట నుండి దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని వ్యర్థంగా కాలక్షేపానికి 10 గంటలకి లేదా 12 గంటలకి చివర్లో వచ్చేసి చేస్తే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నువ్వు గమనించు. ఒక ఆయన ఉండి సాక్ష్యం చెప్తాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తాడు. పాస్టర్ గారు కాదు సాక్ష్యం చెప్పేది, పాస్టర్ గారు కోసేవాడంతే. ఆశీర్వాదం రావాలంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి నీ కోసం. అప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని ఆశీర్వచనముతో నిండుగా రూతమ్మ గంప నిండా ఎత్తుకుని వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళేసరికి ధాన్యము గంప నిండా, అసలు పరగేరుకోవడం రాని స్త్రీకి గంప నిండా ధాన్యం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏ స్థితితో వచ్చావో, నేను అనర్హురాలను, అనర్హుడను, నా స్థితి మారదు, దేవుడు నా మీద కనికరం ఉంచుతాడు లేదనే ప్రశ్నలతో వచ్చినా సరే నిన్ను నిండైన ఆశీర్వాదాలతో నింపాలనంటే సంఘము, దేవుని మందిరం అనే చట్టానికి కట్టుబడి దేవుని ఆరాధించాలి. అప్పుడే రూతుకు విమోచన కలిగినట్లు నీకు విమోచన కలుగుతుంది. వచ్చే వారం సమీప బంధువునిలోని మరికొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుంటూ విశ్వాసములు ముందుకు వెళదాం. రూతు వలె మన పొలములో, సంఘం అనే పొలములో దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగడానికి, దేవుని కటాక్షమును సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.